జనరల్‌గా స్పై రిలేటెడ్ మూవీస్ అంటే మన మైండ్‌లోకొచ్చేది యాక్షన్, వావ్ మొమెంట్స్, కొన్ని డీటెయిల్స్ అండ్ కొన్ని ట్విస్ట్స్. కానీ ఇవేమి 'జాక్' మూవీలో ఉండవు. హాయ్! వెల్కమ్ టు సినీ తత్వం. ఈరోజు మన రివ్యూ 'జాక్' మూవీ గురించి. స్టారింగ్ సిద్దు జొన్నలగడ్డ, డైరెక్టెడ్ బై బొమ్మరిల్లు భాస్కర్. ఇది కొత్త స్టోరీ ఏం కాదు. రెగ్యులర్ ఇండియన్ స్పై ఆర్ రా రిలేటెడ్ మూవీనే. అవుట్‌లైన్ చూసుకుంటే ఒక యంగ్ అండ్ డైనమిక్ మ్యాన్ హూ వాంట్స్ టు జాయిన్ రా టు సేఫ్‌గార్డ్ హిస్ కంట్రీ. బట్ ప్రతి మూవీలో కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. రీజన్ అసలు అతను ఎందుకు జాయిన్ అవ్వాలనుకుంటున్నాడు, అప్రోచ్ దానికోసం ఎలా అప్రోచ్ అవుతున్నాడు, అంతే. ఇవి తప్ప మ్యాక్సిమం ఏది చేంజ్ కాదు. అయితే ఈ మూవీలో ఒక ఫ్రెష్ థింగ్ ఉంది. అదే సిద్ధు క్యారెక్టర్ యాజ్ పాబ్లో నెరూడా. ఈ క్యారెక్టర్ కొంచెం టిల్లుకు తక్కువ, రెగ్యులర్ హ్యూమన్కి ఎక్కువలో ఉంటుంది. అంటే ఫన్, ఓవర్ ది టాప్, క్రేజీ కైండ్ ఆఫ్ క్యారెక్టర్. అదొక ప్లస్ పాయింట్. కానీ అది కూడా ఒక మైనస్సే. ఇట్స్ లైక్ ఏ డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్. పాబ్లో నెరూడా అనే ఒక డైస్ నుంచి ఈ సినిమా చూస్తే నాకు నచ్చింది. బట్ అదే స్టోరీ మొత్తాన్ని సపరేట్గా చూస్తే, అందులో ఈ పాబ్లో నెరూడా అనే ఒక క్యారెక్టర్లో చూస్తే ఖచ్చితంగా హెడేక్ వస్తుంది. ఇది ఎలా ఉందని అనిపిస్తుంది. సినిమాకి నెగిటివ్ రావడానికి కారణం కూడా ఇది అనిపించింది ఆ మూవీ చూసాక. సీన్స్ అంత స్ట్రాంగ్గా కనిపించవు ఇఫ్ యూ థింక్ అబౌట్ లాజిక్. ఈ పాబ్లో నెరూడా అనే క్యారెక్టర్కి అనుకూలంగా ఉంటుంది స్టోరీకి వాడే తోపు. ఆపోజిట్ టెర్రరిస్ట్ ఉన్నా, రా ఏజెంట్ ఉన్నా వాళ్ళు డమ్మీనే అలా చూపించారు. ఇట్స్ డెఫినెట్లీ ఏ డ్రాబ్యాక్. మూవీలో వైష్ణవి చైతన్య అసలు ఎందుకు సినిమా తెలియదు. నాకు చిరాకేసింది చూస్తున్నప్పుడు. ఖచ్చితంగా ఇది ఒక వేస్ట్ ఆపర్చునిటీ. తన క్యారెక్టర్ చాలా ఫోర్స్గా అనిపించింది. అండ్ ఇద్దరి లీడ్స్ మధ్యలో అసలు కెమిస్ట్రీ ఉండదు. నాకు అది నచ్చింది. అది కూడా పెట్టుంటే అనిపించేదేమో. దట్స్ ద బెస్ట్ చాయిస్. మేబీ కెమిస్ట్రీ పెట్టినా కానీ పనలేదేమో, ఎవరికి తెలుసు. ఇంకా సపోర్టింగ్ యాక్టర్స్ ప్రకాష్ రాజ్ అండ్ నరేష్ బాగానే చేశారు. బట్ డ్రాబ్యాక్స్ ఉంటే వాళ్ళ క్యారెక్టర్స్ ఉంటాయి కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఉండవు. కమింగ్ టు టెక్నికాలిటీస్, సినిమాటోగ్రఫీ బాగుంది. చార్మినార్ సీన్స్, నేపాల్ సీన్స్, విజువల్స్ బాగున్నాయి. అండ్ మ్యూజిక్ సాంగ్స్ నాకేం గుర్తులేవు, సో ఉన్నట్టు కూడా అనిపించలేదు. ఎడిటింగ్ కూడా ఓకే, బాగానే ఉంది. ఫైనల్గా స్క్రిప్ట్ మీద ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. ఈ పాబ్లో నెరూడా క్యారెక్టర్ లేకపోతే సినిమాలో సాస్ ఉండేది కాదు. ఫైనల్గా ఇది భాస్కర్ సినిమానా లేకపోతే సిద్ధు సినిమానా అని ఒక డౌట్ వస్తుంది. బట్ నాకు ఇది సిద్ధు సినిమాని తనే కనిపించాడు. ఇంకా బాగా చెప్పాలంటే అందరినీ ఓవర్ షాడో చేశాడు, ఇంక్లూడింగ్ స్క్రిప్ట్. పత్తి వాచ్ అంటే వాచ్ ఇట్ ఫ్రమ్ ద ఐస్ ఆఫ్ పాబ్లో నెరూడా, నాట్ ఎస్ స్పై థ్రిల్లర్ ఆర్ సమ్ అదర్ క్రాప్. నాకు బాగానే ఉంది, బోర్ అనిపించలేదు. రిపీట్ వేళైతే ఖచ్చితంగా లేదు, బాగానే టైంపాస్ అయింది. సో దట్స్ మై టేక్ ఆన్ జాక్. మళ్ళీ ఇంకో రివ్యూలో కలుద్దాం. ఎప్పుడో నాకు తెలియదు, ఏ సినిమాలో కూడా తెలియదు. సో ఈలోపు అయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.